అనగనగా ఒక ఊరిలో రంగయ్య, రామయ్య అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు. వారు చాలా సంతోషంగా ప్రాణ స్నేహితులలాగా కలిసిమెలిసి ఉండేవారు. రంగయ్య మరియు అతని భార్యకు కలిగిన ఒక దురాలోచన, దాని వలన జరిగిన ఒక సంఘటన గురించి మనము ఈ కథలో తెలుసుకుందాము. మనం ముందుగా అనుకున్నట్లుగా 2 రోజులలో మా అన్నయ్య వాళ్ళ ఇంటికి బయలుదేరి వెళ్దాము. అలాగేనండి, మనం ఊరు వెళ్ళి రావడానికి కనీసం 3 నెలల కాలం పడుతుంది. మనం ఇంట్లో ఉన్న బంగారం సురక్షితంగా ఉంటుందా అని ఒక అనుమానం కలుగుతుంది. అవును, నువ్వు అనేది నిజమే. 3 నెలలు ఇంట్లో ఎవరూ లేకుండా బంగారం అలా ఇంట్లో ఉండటం మంచిది కాదు. అలా అని మనతో తీసుకొని వెళ్ళలేము. ఒక పని చేద్దాం, బంగారం అంతా రంగయ్య వాళ్ళ ఇంట్లో పెడదాం. మనకి ఊర్లో రంగయ్య కంటే నమ్మదగిన వాళ్ళు ఎవరున్నారు? అవునండి, ఇది సరైన ఆలోచన. రేపు ఉదయం బంగారం అంతా తీసుకువెళ్ళి ఇద్దాము. అక్క, మేము ఒక ముఖ్యమైన పని కోసం ఊరు వెళ్తున్నాం. తిరిగి రావటానికి 3 నెలలు పడుతుంది. మా దగ్గర ఉన్న బంగారాన్ని మాతో తీసుకుని వెళ్ళలేము. మేము తిరిగి వచ్చే వరకు బంగారాన్ని మీ ఇంట్లో ఉంచండి. అయ్యో, దానిలో ఏముంది? అలాగే, మీరు ప్రశాంతంగా వెళ్ళిరండి. బంగారం ఇక్కడ భద్రంగా ఉంటుంది. రామయ్య మరియు అతని భార్య ఊరికి ప్రయాణం అవుతారు. అన్నయ్య, ఎలా ఉన్నారు? మేం బాగున్నాం తమ్ముడు. మీరందరూ ఎలా ఉన్నారు? మీ ప్రయాణం ఎలా జరిగింది? బాగానే జరిగింది అన్నయ్య. ప్రయాణం చేసి అలసిపోయి ఉంటారు. కాసేపు వెళ్ళి విశ్రాంతి తీసుకోండి. ఇంతలోనే 3 నెలల కాలం గడిచిపోయింది. రామయ్య అతని భార్య స్వగ్రామానికి తిరుగు ప్రయాణం అయ్యారు. రేపు మనం రంగయ్యని కలిసి మన బంగారాన్ని వెనక్కి తీసుకువద్దాము. అలాగేనండి, రేపు తెచ్చేసుకుందాము. అక్క, ఎలా ఉన్నారు? మేము నిన్న వచ్చేసాము. మా బంగారాన్ని ఇస్తావా అక్క? అయ్యో, ఏమని చెప్పమంటావమ్మా? మీరు వెళ్ళిన 1 నెలకు మా ఇంట్లోని ఎలుకలు బంగారాన్ని అంతా తినేశాయి. మీకు ఈ విషయాన్ని ఎలా చెప్పాలో తెలియక నిన్ననే మీరు వచ్చినా మిమ్మల్ని పలకరించడానికి కూడా రాలేదు. ఏం చెప్తున్నావు అక్క? బంగారాన్ని ఎలుకలు తినటం ఏంటి? నాకు అర్థం కావట్లేదు. బంగారంని ఎలుకలు తింటే మీరు మాత్రం ఏం చేస్తారు? మీరు బాధపడకండి. మా అదృష్టం అలా ఉంది అనుకుంటా. దీనికి ఎవరు మాత్రం ఏం చేయగలరు? మీరు బాధపడకండి. రంగయ్య అతని భార్య ఇలా చేస్తారని కలలో కూడా అనుకోలేదు. లేకపోతే బంగారాన్ని ఎలుకలు తినడం ఏంటి? మంచి పథకం ప్రకారం వారికి తగిన గుణపాఠం చెప్పాలి. అవును, మనం వాళ్ళని ఎంతగానో నమ్మాము. వాళ్ళు ఇలా చేస్తారు అనుకోలేదు. కొన్ని రోజుల తర్వాత రామయ్య అతని భార్య కలిసి రంగయ్యకి అతని భార్యకి ఒక మంచి గుణపాఠం చెప్పాలని నిర్ణయించుకుంటారు. రంగయ్య, నాకు పొలం దగ్గర చిన్న పని ఉంది. నీ కొడుకుని నాకు సాయంగా పంపించగలవా? పని అవగానే తీసుకొచ్చి మళ్ళీ దిగబెడతాను. అయ్యో రామయ్య, ఆ మాత్రానికి ఇంతలా అడగాల? పంపిస్తాను, తీసుకువెళ్ళు. రామయ్య పథకం ప్రకారం రంగయ్య కొడుకుని తను తెలిసిన వాళ్ళ ఇంట్లో ఉంచి తాను తిరిగి ఇంటికి వచ్చాడు.
అదేమిటి రామయ్య, నువ్వు ఒక్కడివే వచ్చావు, నా కొడుకు ఎక్కడ? అయ్యో, ఏమి చెప్పమంటావు రంగయ్య, నీ కొడుకుని గద్ద ఎత్తుకెళ్ళింది. ఆపడానికి నేను చాలా ప్రయత్నించాను, కానీ కాపాడలేకపోయాను. ఏమి మాట్లాడుతున్నావు రామయ్య? నా కొడుకుని గ్రద్ద వెతుకెళ్ళడం ఏంటి? నేనేమన్నా పిచ్చివాడిలా కనిపిస్తున్నానా? నేను ఎలా నమ్ముతాను నీ మాటలు? నేను ఇప్పుడే నీ గురించి సర్పంచ్ గారికి ఫిర్యాదు చేస్తాను. రంగయ్య అతని భార్య జరిగినదంతా సర్పంచ్ గారికి చెప్పి సర్పంచ్ని రామయ్య ఇంటికి తీసుకుని వెళ్తారు. ఏమిటి రామయ్య, రంగయ్య కొడుకుని గద్ద ఎత్తుకెళ్ళడం ఏంటి? ఏం మాట్లాడుతున్నావు? అవును సర్పంచ్ గారు, నేను చెప్పేది నిజమే. నిజంగా రంగయ్య కొడుకుని గద్ద ఎత్తుకు వెళ్ళింది. నేను కాపాడదామని చాలా ప్రయత్నించాను, కానీ కాపాడలేకపోయాను. నువ్వు చెప్పేది నాకు అర్థం కావట్లేదు. నేను నమ్మలేకున్నాను రామయ్య. తప్పదు సర్పంచ్ గారు, నమ్మాలి. ఎందుకంటే నేను నిజమే చెప్తున్నాను. మొన్న ఇదే విధముగా మా బంగారు నగలను రంగయ్య ఇంట్లో ఉంచితే ఎలుకలు తినేశాయి. అది మేము నమ్మాం కదా, మరి ఇది ఎందుకు నమ్మరు? ఏంటి రంగయ్య, రామయ్య చెప్పేది నిజమేనా? బంగారాన్ని ఎలుకలు తిన్నాయా? నమ్మమంటావా నన్ను? అది నిజమే అయితే ఇది కూడా నమ్మాల్సిందే. నీ కొడుకుని గద్ద ఎత్తుకుపోయినట్టే. లేదా మర్యాదకు నిజం చెప్తావా? నన్ను క్షమించండి సర్పంచ్ గారు, దురాశకు పోయి మేము అలా చెప్పాము. రామయ్య వాళ్ళ నగలు మా ఇంట్లోనే భద్రంగా ఉన్నాయి. ఇప్పుడే తెచ్చి ఇస్తాను. రంగయ్య కొడుకు కూడా భద్రంగానే ఉన్నాడు సర్పంచ్ గారు. రంగయ్యకు అతని భార్యకు బుద్ధి చెప్పాలని మేము ఇలా చేశాము. వాళ్ళ అబ్బాయిని పిలిపిస్తాను. రంగయ్య అతని భార్య వాళ్ళ తప్పు తెలుసుకుని బంగారాన్ని తిరిగి ఇచ్చేస్తారు. రామయ్య వాళ్ళు ఇద్దరూ వాళ్ళ తప్పు తెలుసుకున్నందుకు వారిని క్షమించి మరొకసారి ఇలాంటి తప్పు చేయవద్దని చెప్పి వారి కొడుకుని తిరిగి వాళ్ళకు అప్పగిస్తాడు. అత్యాశ హానికరం అని ఊరికే చెప్పలేదు. నమ్మక ద్రోహం మహాపాపం. మనం ఒకరికి చెడు తలపెడితే మనకు కీడు తప్ప మేలు జరగదు. మనం ఎదగాలి అనుకోవడం మంచిదే, కానీ పక్కవారిని మోసం చేసి ఎదగాలి అనుకోవటం చాలా తప్పు. ఇదే ఈ కథలోని నీతి. మా కథలు కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.